'కంగువ'. 'శివ' డైరెక్షన్‌లో సూర్య గారు డ్యూయల్ రోల్‌లో, బాబీ డియోల్ లీడ్ రోల్‌లో నటించిన 'కంగువ' మూవీ ఈరోజు థియేటర్స్‌లోకొచ్చేసింది. అసలు కథేందంటే, ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కంగువాగా ఫ్రాన్సిస్‌గా నటించారు. ఫ్రాన్సిస్ ఒక బౌంటీ హంటర్. కిరాయికి డబ్బులు తీసుకొని పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్‌ని కూడా పట్టుకుంటూ గోవాలో జాలీ లైఫ్‌ను లీడ్ చేస్తూ గడుపుతుంటాడు. అలానే ఏంజెల్ కూడా ఇదే పనిలో ఉంటుంది. అయితే ఇదే సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన జటా అనే ఒక అబ్బాయిని ల్యాబ్ నుంచి తప్పించుకున్నాడని ఒక ముఠా వెతుకుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా జటా ఫ్రాన్సిస్‌ని కలుస్తాడు. ఇక అప్పటినుంచి ఫ్రాన్సిస్ ఆ అబ్బాయిని కాపాడే పనిలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతుంటాడు. అసలు ఈ ఫ్రాన్సిస్‌కి జటాకి ఉన్న పునర్జన్మ బంధం ఏమిటి? ఎలాంటి బంధం లేకున్నా ఫ్రాన్సిస్ ఎందుకు జటాని కాపాడాలి అనుకుంటున్నాడు? అయితే అసలు కంగువా ఎవరు? జటాకు కంగువాకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూపించే ప్రయత్నంలో కథ ఒక్కసారిగా 1870 సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సూర్య కంగువాగా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో, ఎమోషన్స్‌తో ముఖ్యంగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే అద్భుతంగా నటించాడు. అయితే ఆ కాలంలో ప్రణవాదికోన, కపాలకోన, అరణ్యకోన ఇలా కొన్ని జాతుల మధ్య పోరాటమే ఈ మూవీ ప్రధాన కథాంశంగా రుజర్నేత్ర. బాబీ డియోల్ కపాలకోన చెందిన నాయకుడిగా, అలానే కంగువాకి అసలు ఈ రుజర్నేత్రకి మధ్య ఉన్న వైరం ఏమిటి? ఒకరినొకరు ఎందుకు చంపుకోవాలని ఆధిపత్య పోరాటం చేస్తూ ఉంటారు? అసలు ఆ కంగువాకి ఇప్పుడు ప్రెజెంట్ కథలో ఉన్న ఫ్రాన్సిస్‌కి, జటాకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని, అలానే క్లైమాక్స్‌లో వచ్చే క్యామియో ఎవరిది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక మూవీ కథ ప్రెజెంట్ జనరేషన్‌లో అలానే 1170 సంవత్సరాల మధ్య ప్యారలల్‌గా సమాంతరంగా కథ నడుస్తున్నప్పటికీ, దర్శకుడు కథ మంచి బ్యాక్‌డ్రాప్ సెట్ చేసుకున్నాడు కానీ, పాత్రల చిత్రీకరణ అలానే కొన్ని సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియన్స్‌కి నచ్చే విధంగా అంటే సులభంగా అర్థమయ్యేలా అయితే లేవు. ఆడియన్స్ ఆ సీన్ చూసి అర్థమయ్యేసరికి ఇంకో సీన్‌లోకి కథ ఫాస్ట్‌గా మూవ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అలానే క్లైమాక్స్‌లో క్యామియో వర్కౌట్ అయితే అయింది కానీ, అప్పటి వరల్డ్ గురించి అలానే ఆ జాతుల గురించి పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. మొత్తం అన్ని విషయాలు కూడా సెకండ్ పార్ట్‌లో చూడాల్సిందే అన్నట్టుగా బ్లాంక్‌గా వదిలేశారు. ఇక మూవీలో పాజిటివ్స్ విషయానికొస్తే ముఖ్యంగా సూర్య గారు ద్విపాత్రాభినయంతో డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించి వన్ మ్యాన్ షోగా ఈ మూవీ అంతా సాగుతుంది. అలానే సెకండ్ హాఫ్‌లో వచ్చే క్రొకొడైల్ సీక్వెన్స్ కానీ, స్నో ఫైట్ కానీ, ఫారెస్ట్ ఫైట్ కానీ ఈ మూవీకే హైలైట్‌గా నిలిచాయి. సూర్య కంగువాగా టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో, తన ఎమోషన్స్‌తో, యాక్షన్ సీక్వెన్సెస్‌తో అద్భుతంగా నటించారు. అలానే మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటన కూడా కథకు బలమైన పాత్రగా నిలిచాయి. మిగతా పాత్రల్లో నటించిన వారంతా పర్వాలేదనిపించారు. ఇక ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం మాత్రం కొంచెం మితిమీరినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే, మూవీలో కొన్ని సన్నివేశాలు ఇంకొంచెం సింప్లిఫై చేసి నేరేట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అలానే యాక్షన్ సీన్స్‌లో అరిచి గోల పెట్టే డైలాగ్స్ కూడా కొంతవరకు ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అలానే బాబీ డియోల్ పాత్ర కూడా ఈ మూవీ కథకు పెద్దగా ప్లస్ అయ్యే విధంగా అయితే లేదు. ఓవరాల్‌గా ఈ మూవీ సూర్య యాక్టింగ్ కోసం అలానే పీరియాడిక్ యాక్షన్ డ్రామాస్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కైతే ఖచ్చితంగా నచ్చుతుంది.